ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గత నెల 22వ తేదీన పుట్టింటికి బయలుదేరిన మహిళ అదృశ్యమైన ఘటన విషాదాంతంగా మారింది. ఈ కేసులో కాలువలో మహిళ మృతదేహం లభ్యమవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహిళ మృతి వెనుక ఆమె బావ గోవిందయ్య హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగలక్ష్మి అనే మహిళ తన భర్త నరసింహారావుతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇది రెండో వివాహం అని తెలిసింది. ఈ నెల 22న పుట్టింటికి వెళ్లిన నాగలక్ష్మి తిరిగి రాకపోవడంతో భర్త నరసింహారావు 24వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో శ్రీశైలం సమీపంలోని ఈగలపెంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అనంతరం ఆ మృతదేహం నాగలక్ష్మిదేనని పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో నాగలక్ష్మికి రెండో పెళ్లికి ముందు ఆమె బావ గోవిందయ్యతో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అత్తగారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లిన సమయంలో నాగలక్ష్మి గోవిందయ్య మధ్య మాట్లాడుకునే సందర్భంలో గొడవ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ గొడవలో గోవిందయ్య నాగలక్ష్మి తలపై దాడి చేసి అనంతరం కాలువలో పడేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గోవిందయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి పాలనలో విభజన హామీలు అమలవుతున్నాయని, రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ బలం పెరుగుతోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ అరాచక విధానాలు, అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహించే తీరును పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతా పాలన తమ ఉనికికి ప్రమాదమని గ్రహించారన్నారు. అందుకే ఇంతటి ఘన విజయాన్ని అందించారని తెలిపారు. బీజేపీ విజయం జాతీయవాద నాయకులకు గొప్ప విజయమని మాధవ్ అభివర్ణించారు. కూటమి పాలనలో విభజన హామీలు అమలవుతున్నాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ సాధించుకోగలిగామన్నారు. కేంద్రం నుంచి లభిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. పెట్టుబడుల వల్ల ఉద్యోగ అవకాశాలు అపారంగా పెరిగాయని మాధవ్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు. దేశం కాదు, ప్రపంచ యావత్తు కూడా భారతీయ జనతా పార్టీ, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన ప్రియతమ హోంమంత్రి అమిత్ షా గారి నేతృత్వంలో ఏదైతే బెంగాల్ యొక్క విజయం ఉందో మనందరికీ కూడా ఒక తీపి స్మృతిగా మిగలబోతుంది. మనందరికీ కూడా ఒక భావోద్రేకమైన సంబంధం పశ్చిమ బెంగాల్తో. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం దేనికోసమైతే చేశాడో, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ మన పార్టీని ప్రారంభించిన తర్వాత మన పార్టీకి జాతీయ హోదా ఇవ్వడం కోసం వెస్ట్ బెంగాల్ నుంచే మనకు అత్యధిక ఓట్లు రావటం, స్వయంగా ఆయన కలకత్తా నుంచి గెలిచి భారతీయ జనసంఘ్ సభ్యుడిగా రెండవ పార్లమెంటు తొలి ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్లో అడుగుపెట్టిన తీరు, అటువంటి వెస్ట్ బెంగాల్ మన కాషాయ జెండా ఎగరకుండా సుమారు 75 వసంతాల నుంచి మనకి ఆ విధంగా ఉన్న సందర్భంలో ఈరోజు ఈ గెలుపు మనందరికీ కూడా ఒక గొప్ప సెంటిమెంట్ కూడా. కేవలం మనకనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయవాద నాయకులందరికీ కూడా ఇది ఒక గొప్ప విజయం. మనందరం కూడా ఏ గడ్డ నుంచి అయితే స్వామి వివేకానంద మన ధర్మాన్ని, భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసి భారతదేశం నిలబడి తన స్వాభిమానం కోసం, తన ఆత్మగౌరవం కోసం చేసిన ఒక గొప్ప సుదీర్ఘ పోరాటానికి నాంది పలికాడు. ఏ బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాతరం సమర నినాదమే నడిచిందో, ఏ ప్రాంతం నుంచి అయితే అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలే మనకి స్వతంత్రాలు అందించిన ఆ గడ్డ ఎప్పుడూ మనకి ప్రేరణ. మన జాతీయ గీతం, అలాగే మన యొక్క జాతీయ ఏదైతే యాంతం ఉందో, రెండు కూడా
పుట్టిన ప్రాంతం. హాకర్ల ఉపాధిని దెబ్బతీసే జోన్ల పద్ధతిని తక్షణం రద్దు చేయాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు దోనిపడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులు హాకర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. చిరు వ్యాపారులను ప్రోత్సహించకపోగా రెడ్, గ్రీన్, అంబర్ జోన్ల పేరిట వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. నగరంలో దాదాపు 30,000 మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధితో జీవిస్తున్నారని, జోన్ల విధానంతో వారి ఉపాధి దెబ్బతింటుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చిరు వ్యాపారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దొనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ వద్ద హాకర్ల జీవనోపాధిని దెబ్బతీసే జోన్ల విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ చిరు వ్యాపారస్తుల తోపుడు బండ్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో 30,000 మందికి పైగా ఉన్న చిరు వ్యాపారులను ప్రభుత్వాలు ప్రోత్సహించకపోగా వారిపై కక్ష సాధింపులకు దిగడం సరికాదని హితవు పలికారు. హాకర్లు నగర వ్యాప్తంగా రోడ్ల పక్కన, మార్కెట్లలో, కూడళ్ల వద్ద తోపుడు బండ్లు, సైకిళ్లు, రిక్షాల ద్వారా వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. వారి ఉపాధిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం రెడ్, గ్రీన్, అంబర్ జోన్ల విధానాన్ని తీసుకొస్తుందన్నారు. ఈ విధానంతో హాకర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదే విధానాన్ని తీసుకొస్తే అప్పట్లో పోరాటాల ద్వారా తిప్పికొట్టామని గుర్తు చేశారు. గతంలో హాకర్లు ఐక్యంగా పోరాడారని, ఫలితంగా ఆ విధానం రద్దు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అదే విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఎప్పుడూ ఒకప్పుడు గతంలో ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ప్రవీణ్ ప్రకాష్ గారు కమిషనర్గా ఉన్నటువంటి సందర్భంలో చేపట్టినటువంటి జోనల్ విధానాన్ని, జోనల్ సిస్టాన్ని తిరిగి మళ్ళీ రాష్ట్రంలో విజయవాడలో అమలు జరిపేటువంటి దానికి పూనుకుంటా ఉన్నారు. ఇది ఎంతమాత్రం సరైంది కాదు. ఈ జోనల్ విధానం విజయవాడ నగరం లాంటి ప్రాంతంలో అసాధ్యమైనటువంటి విషయం. ఇది హాకర్ యొక్క పొట్ట కొట్టడానికి, జీవనోపాధిని దెబ్బతీయడానికి, హాకర్ని ఒక రకంగా చెప్పాలంటే బతుకు తెరువు లేకుండా చేసి ఉరిపోసుకునేటువంటి ప్రక్రియ చేపట్టేదానికి ఉపయోగపడేటువంటి స్థితి తప్ప ఇంకోటి కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. జనసంచారం ఉన్నటువంటి చోట్ల, జనం తిరిగేటువంటి చోట్ల, వినియోగం ఉన్నటువంటి చోట్ల, వినియోగదారుడు తిరిగేటువంటి చోట్ల వ్యాపారం సాగుద్ది. కానీ రెడ్ జోన్ అట 385 కేంద్రాలని విజయవాడ నగరంలో ఈ 385 సెంటర్స్లోనూ పెట్టడానికి వీల్లేదు. హాకర్ అనేవాడు కనబట్టడానికి వీల్లేదు. హాకర్ చిరునామా అనేది అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పనేటువంటిది ఓచకోత కోసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే కాదు, అంబర్ జోన్ అట. అంబర్ జోన్ అంటే 7 to 10 అట అమ్ముకోవాల్సింది. ఎవడన్నా ఉంటాడా 7 to 10? మెడ మీద తలకాయ ఉన్నటువంటి వాడు ఎవడైనా ఆలోచించి చేసేటువంటి ప్రతిపాదనేనా ఇది? అంబర్ జోన్ అంటే 7 to 10 సమయం పెడితే 7 to 10 వినియోగదారుడు బయటికి రాడు. వాకర్లు రోడ్ల మీద సంచరిస్తుంటారు. వాకర్లు కొంటారా? ఆ టైంలో అమ్ముకోవాలా? అంటే మూవింగ్ తప్ప ఎక్కడా కూడా స్థిరంగా అమ్ముకునేటువంటి అవకాశాన్ని లేకుండా చేసేటువంటి దానికి ఈ జోన్ల ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వం దృష్టికి తేదలిచాం. అందుకని గతంలో మీ దృష్టికి తెచ్చాం. ప్రవీణ్ ప్రకాష్ ఉన్న టైంలో నగరంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి సంఖ్య 10,000 మందికి పైగా కార్పొరేషన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి, కమిషనర్ ఛాంబర్ని చుట్టుముట్టి నిలవరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర విజయవాడ నగర హాకర్స్ది. సిఐటియు నాయకత్వాన, హాకర్స్ యూనియన్ నాయకత్వాన జరిగినటువంటి చరిత్ర అది. అదొక్కసారి మననం చేసుకుని గుర్తు చేసుకోమని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఎందుకని ఈరోజు అదే రకమైనటువంటి పద్ధతుల్లో మళ్ళీ తిరిగి జోనల్ సిస్టాన్ని పెడితే దీనివల్ల వచ్చేటువంటి నష్టం, దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బంది హాకర్ని ఉరిదీసేటువంటి దానికి ఉపయోగపడుద్ది, జీవనోపాధి దెబ్బతీయబడుద్ది. అందుకనే ప్రభుత్వం ఈ జోనల్ సిస్టమ్ విజయవాడ నగరానికి పనికిరాదు. అంబర్ జోన్ అట, గ్రీన్ జోన్ అట, రెడ్ జోన్ అట. 16,000 మంది హాకర్సు బుట్ట, తట్ట, తోపుడు బండి, బుధం మీద కావిడి వేసుకుని అమ్ముకునేటువంటి వాళ్ళు స్థిరంగా ఒక చోట చిన్న చిన్న బలల మీద, స్టూల్స్ మీద వ్యాపారం చేసుకునేటువంటి వీళ్ళని ఇబ్బందుల పాలు చేసేటువంటి దానికి మీరు చేసినటువంటి ప్రక్రియ తప్ప ఇంకోటి కాదిదని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం.
ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు, గంపలగూడెం చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి మరో ఉద్దానంలా తయారైందని వాపోయారు. నెలలో 8 మంది చొప్పున మరణిస్తున్న పరిస్థితి నెలకొందని, మరణ మృదంగాలు మోగుతున్నాయని చెప్పారు. ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి శంకర్ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు, గంపలగూడెం చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి మరో ఉద్దానంలా తయారైందని వాపోయారు. నెలలో 8 మంది చొప్పున మరణిస్తున్న పరిస్థితి నెలకొందని, మరణ మృదంగాలు మోగుతున్నాయని చెప్పారు. విజయవాడ దాసరి భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ తేదీన అంటే ఏకొండూరు మండల పర్యటన పెట్టుకున్నారని, ఆ పర్యటన వాయిదా పడిందని, అయినప్పటికీ సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తన అభిప్రాయాన్ని ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించాలని చెప్పి, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులందరికీ కూడా మేము లేఖల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించమని కోరుతున్నాం. ఇవాళ జలజీవన్ ప్రాజెక్టు పేరుతో 50 కోట్ల రూపాయలతోటి కృష్ణా జలాల సరఫరాకు పైప్ లైన్స్ నిర్మాణం జరిగింది. అది అనేక సంవత్సరాలుగా సిపిఐ పోరాట ఫలితంగా 2024వ సంవత్సరంలో 100 కిలోమీటర్స్ ఏకొండూరు టు విజయవాడ పాదయాత్ర చేసి కిడ్నీ బాధితులతో పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో చివరి రోజున 3వ రోజున కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు సమర్పించి చేయటం జరిగింది. దాని ఫలితంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి జలజీవన్ ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో మంచినీటి పైప్ లైన్లో కృష్ణా జలాల సరఫరాకి శ్రీకారం చుట్టింది. అత్యంత నాసిరకంగా పనులు సాగినాయి 2024 నుంచి 26 వరకు. అఫీషియల్గా ఈనాటికి అది ప్రారంభం కాల. పైగా కృష్ణా జలాలు సంబంధించిన పైప్ లైన్లు కాకుండా అంత ముందున్నటువంటి పాత పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత పైప్ లైన్స్కి కనెక్ట్ చేయటం వల్ల యథారాజ తథా ప్రజలకు యథాస్థితి అనమాట, యథాస్థితి వచ్చి కూర్చున్నది. ఇవాళ తిరిగి జలాలు కలుషితమవుతున్నటువంటి పరిస్థితి. ఇది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? స్థానిక శాసనసభ్యులకు తెలియదా? పార్లమెంటు సభ్యులకు తెలియదా అని చెప్పి అడుగుతున్నా. 50 కోట్లు వాళ్ళ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నాసిరకం పనులు జరిగినాయి. కాబట్టి దాని మీద సమగ్ర విచారణ, ఇంజనీరింగ్ అండ్ చీఫ్ తోటి సమగ్ర విచారణ చేసి న్యాయ విచారణ జరిపించాలి. దానికి అవసరమైతే ఆ నాసిరకం పనులు ప్రూఫ్ అయితే కనుక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.